పెట్టేను, మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. నేటి మన ధ్యానము కొరకై ఏర్పాటు చేయబడి చదవబడిన సువార్త వాక్య భాగమును మరొకసారి భయభక్తులతో చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచన ఆరంభం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్లి చదువుడికై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి అన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయన్ను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరొకసారి నీ పాదాల యొద్దకు మేము రావడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. 2024వ సంవత్సరాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో నాయన, ఈ నూతన సంవత్సర ఆరంభ దినాన ఈ ఉదయకాల సంఘారాధనలో మేము చేరడానికి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు. ఆరాధనలో ఇంతవరకు నీ నడిపింపును అనుగ్రహించారు. అలాగే నాయన, వాక్య ధ్యాన సమయంలో మేమందరము బలపరచబడినట్లు ఇదిగో నాయన, నీ కృపను మాకు అధికముగా దయచేయమని, నీ శక్తి ద్వారా, నీ బలము ద్వారా మేము నాయన ఈ ధ్యానములో గడపడానికి సహాయము దయచేయమని, బలహీన స్థితిలో ఉన్న నీ దాసుని బలపరచమని, అలాగే లైవ్ లో నైనా ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు తెలియపరుస్తుంటున్నాను. I wish all the congregants, all the person, those who are present at here and also in live, I wish you a happy and blessed new year. దేవుడు ఒక దీవెనకరమైన సంవత్సరముగా ఈ సంవత్సరాన్ని మీకు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఒక యాగం అయిపోతుంది. 7 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆదివారం సాయంకాలం 31, 24, 31 మరి 31 వచ్చినప్పుడు చాలా ఆదివారం వస్తే చాలా శ్రమతో కూడింది. దేవుడు ఇప్పటిదాకా అనుగ్రహించిన శక్తి, సామర్థ్యము, నడిపింపును బట్టి దేవాది దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దిన వాక్య ధ్యాన సమయంలో కూడా దాని అపరిమితమైన నడిపింపు దేవుడు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఇదిన 3 లేఖన భాగాలను నక్షలుగా మనం జ్ఞాపకం చేసుకుంటే 90వ కీర్తనలో నరుని ఆయుష్కాలం ఎంత అల్పమైనదో, ప్రొద్దున చిగురించి సాయంకాలమున వాడబడి కోయబడి నశించిపోయే ఎంత అల్పకాలమో. మహా అంటే 70-80 అన్నాడు, కానీ మించి ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. దేవుని లెక్కలు వేరే. ఇది మోషే అహరోనుల లెక్క.
దాని ఉద్దేశము, ఆ కీర్తన సారాంశం ఏంటంటే, నువ్వు చాలా స్వల్పమైనది నీ జీవితం. ఈ స్వల్పమైన జీవితంలో నువ్వు ఏదేదో చేసేసుకోవాలని ఎన్నో ప్రణాళికలతో, ఎన్నో ఆలోచనలతో అడుగులు వేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే, నిన్ను ఈ సంవత్సరంలోనికి పంపిన వాడు ఏం ఆశిస్తున్నాడో దాన్ని చేయడం నేర్చుకో. దాన్ని చేయడం నేర్చుకో. మనం చదువుకున్న సువార్త భాగంలో అక్కడ అంటున్నాడు, ఆయన నన్ను పంపాడు దేని కొరకంటే ఈ పనులు చేయడానికి. ఇది ఆయన చిత్తం, ఆయన ఇష్టం. మరి ఒక నూతన సంవత్సరంలోకి దేవుడు మనను తీసుకొచ్చాడు అంటే 23 నుంచి పంపాడు 24లోకి ప్రమోట్. ఆయన అక్కడి నుంచి ప్రమోట్ చేయబడ్డాడు భూలోకంలోకి. మనము కూడా 23వ సంవత్సరంలో నుంచి 24వ సంవత్సరంలోకి ప్రవేశించాం. ఆయనకంటూ ఈ సంవత్సరానికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు మనము ఎరిగి నెరవేర్చగలిగితే మనము ధన్యులు అవుతాం. అందుకని ఈ దినాన మన ధ్యానాంశం ఏంటంటే, అత్యధికముగా ఆశీర్వదింపబడు మార్గము. అత్యధికముగా. ఈ సంవత్సరము నీవు గడిచిన సంవత్సరాలన్నిటికంటే కూడా, యెషయా కన్నా వీళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు, బలి రాసేస్తున్నారు. ఏం రాస్తున్నారో తెలియదు. ఏం రాస్తున్నారు నాయనా? మేము వాడు కూర్చుంటే, మేము ఎలిమెంటరీ స్కూల్ చదివేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో వారి పేర్లు రాసి చిన్నాయరమ్మకి పెద్దాయరమ్మకి ఇచ్చేవాళ్ళం. అట్టేమన్నా పేర్లు రాస్తున్నారు మీరా? మళ్ళీ ఏం రాస్తున్నారు మీరు? చక్కగా కూర్చొని వినండి. నిద్రబాబాకండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా మీ పేరు తెలిస్తే పిలిచేస్తానమ్మా నిద్రబాబాక అని చెప్పేస్తా. పేరు తెలియకపోతే బతికిపోతారు మీరు. మీకన్నా ఓవర్ స్ట్రైన్ నేను. మొదటి దినం కదా, కాస్త దేవుని మీద, దేవుని మాటల మీద ధ్యాస ఉంచుదాం. అత్యధికముగా ఆశీర్వదింపబడు మార్గము. అత్యధికముగా ఆశీర్వదింపబడు మార్గం. ఆశీర్వదింపబడాలి అన్నది మన ఆశ. ఆశీర్వదిస్తాడు అన్నది మన నిరీక్షణ. ఈ రోమాపత్రికలో నిరీక్షణను గురించి ఆరంభించి మనకు కనబడని దానిని నిరీక్షణ అంటాం. 2024లో దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడో అవి మన కంటికి కనబడవు, మన చెవికి వినబడవు, మన హృదయానికి ఇప్పుడు గోచరము కావు. బట్ గాడ్ హ్యాస్ ప్లాన్. ఆయన ప్రణాళికలు ఎలాగుంటాయంటే మేలుకరమైనవే కానీ కీడుకరమైనవి, హానికరమైనవి కాదు. నీ గురించి నేను తలంచిన తలంపులు సమాధానకరములే కానీ హానికరములు కాదు అని అంటాడు. ఆ మాటలు చెబుతూ వాటిని నిరీక్షించు అని చెబుతూ దేవుడు మనకు గొప్ప బలం ఇచ్చున్నాడు. అదేంటంటే, ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రార్థనను గురించి ఒక మాట అంటాడు. సో మొదటిగా అత్యధికముగా మనము ఆశీర్వదింపబడాలి అని అంటే మనము చేయాల్సిన పని ఏంటంటే సరైన రీతిలో ప్రార్థన చేయాలి. నెంబర్ 1, ఆత్మ నడిపింపుతో కూడిన ప్రార్థన చేయాలి. ఆత్మ నడిపింపుతో కూడిన ప్రార్థన ఎలాగుంటుంది అనంటే, ఆ ప్రార్థన 60 ఏళ్ళు నేను స్తుతించుదురుగాక, ప్రజలందరూ భూమి మీద ఉన్న జనములను ఏలెదవు, జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయుదురుగాక, దేవా ప్రజలు నేను స్తుతించుదురుగాక,
ప్రజలందరూ నేను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి తన ఫలములిచ్చును. మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మను దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. దావీదు చేసిన ఒక ప్రార్థన ఇది. ఆత్మ నడిపింపులో చేయబడిన ప్రార్థన, ఒక అద్భుతమైన ప్రార్థన. ప్రతి క్రైస్తవుడు ఇలాగూ ప్రార్థిస్తే ఈ సంవత్సరంలో మనం అత్యధికముగా ఆశీర్వదింపబడతాం. నువ్వు అత్యధికముగా ఆశీర్వదింపబడాలి అనంటే ఆత్మతో కూడిన ప్రార్థన ఎలాగుండాలి అనంటే, దేవామమును ఆశీర్వదించు, దేవామమును కరుణించు, తద్వారా ప్రజలు, ఇతరులు, అన్యులు నిన్ను స్తుతించినట్లు, నీకు భయపడినట్లు, నీ యందు ఆనందించినట్లు మమ్మును ఆశీర్వదించు. ఇది ఆత్మ సంబంధమైన ప్రార్థన. ఆత్మ ఎలాగూ మనల్ని నడిపిస్తాడంటే, ప్రార్థనలో నువ్వు దేవునిని అడిగేటప్పుడు నీలో ఎలాంటి ఆలోచన కలిగిస్తాడంటే, బ్లెస్ మీ లార్డ్, బై దట్ ఐ మే బి ఇంక్రీస్డ్, ఐ మే బి హీల్డ్, ఐ మే బి ప్రాస్పర్. ఇలాగూ ప్రార్థన చేయడు ఆత్మ. ఆ ప్రార్థన ఎలాగుంటుందంటే, ఇక్కడ వ్రాయబడిన మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, భూమి మీద నీ మార్గాలు తెలియబడాలి అనగా, దేవుని నామము ప్రజలు తెలుసుకొనున్నట్లు, అన్యజనులందరిలో రక్షణ తెలియబడినట్లు, ప్రజలు దేవుణ్ణి స్తుతించున్నట్లు, ప్రజలందరూ దేవుణ్ణి స్తుతించున్నట్లు, అలాగే భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపునట్లు. ఇలాంటి ప్రార్థన చేయాలి. నన్ను ఆశీర్వదించు, నువ్వు నాకు ఇచ్చే ఆశీర్వాదం ఎలాగుండాలంటే, నేను ఒక్కడే గొప్పడైపోయి, నా కుటుంబం గొప్పదైపోయి, నా వంశము గొప్పదైపోవడం కాదు. నువ్వు నాకు ఇచ్చే ఆశీర్వాదము ద్వారా భూమి మీద నువ్వు ఎలాంటి దేవుడవో తెలియపరచబడాలి, ప్రజలు తెలుసుకోవాలి. నీవిచ్చే ఆశీర్వాదము ద్వారా ప్రజలు నిన్ను బట్టి సంతోషించాలి. నీవిచ్చే ఆశీర్వాదము ద్వారా ప్రజలు నీ యందు భయభక్తులు నిలపాలి. ఇది ఆత్మ సంబంధమైన ప్రార్థన. ఈ సంవత్సరం ఈ ప్రార్థన చేసి చూడు. 24 ఎండింగ్ లో నా దగ్గరికి రా. నువ్వు ఇలాగే ప్రార్థన చేసి ఆత్మ సహాయంతో, నేను ఇలాగో ప్రార్థన చేశాను అయినా నాకేం దొరకలేదని వచ్చేవాడు నాకైతే ఒక్కడు కూడా కనపడ్డు. ఇలాంటి ప్రార్థన మనము చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభు వారు యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనములో అన్నాడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. మనము ఫలించాలని కోరుతున్నాం, నిరీక్షిస్తున్నాం. ఈ సంవత్సరంలో దేవుడు నన్ను ఫలింపచేస్తాడు అని. బట్ అది దేవునికి మహిమకరము కావాలి అన్న థాట్ మనలో, ఆ హృదయము ఆలోచన లేకుండా ప్రార్థించడం సరికాదు అంటుంది దేవుని వాక్యం. అవి ఎలాగుంటాయంటే, నీవొక పేద విధవరాలు అయితే సారేపతి విధవరాల్లాగా ప్రార్థన చేయి. సారేపతి విధవరాల్లాగా అనంటే, అయ్యా సారేపతి విధవరాల్ని కరువు కాలం అంతా ఉన్నది చివరి రొట్టె, చివరి అప్పమైతే ఆమెను, ఆమె కుమారుని పోషించావే, అలాగు నా కుటుంబాన్ని పోషించని ప్రార్థన చేయబాక. అయ్యా నా దగ్గర స్వల్పమైనది ఉండినా, నేను పేదదాన్నైనా, నా ద్వారా ఇతరులు ఫీడ్ చేయబడేటట్లు నన్ను ఆశీర్వదించు. దట్ ఈస్ ద ప్రేయర్. ఆమెలాగా మనము ప్రార్థించే నేపథ్యంలో మన ప్రార్థన, నేను నా కొడుకు పోషించబడ్డామే, వాళ్ళు ఆమెను పోషించేవే, అలాగూ నా కుటుంబాన్ని పోషించు కాదు. నాకున్న దానిలోనే నా సేవకుడు పోషింపబడాలి, నా ప్రియులు పోషింపబడాలి, ఇతరులకు నేను పోషణకర్తగా ఉండునట్లు
నన్ను ఆశీర్వదించు అని ప్రార్థించు. అది దేవునికి అంగీకారమైన ప్రార్థన. అది నీ బ్రతుకులో అత్యధికమైన దీవెనలు కలుగ చేస్తుంది. ఒకవేళ నీవు ఒక తండ్రిగా ఉంటే నీ కుటుంబాన్ని గురించి దేవుని యొద్ద ఏమని విజ్ఞాపన చేయాలి, ఎలాగో ప్రార్థన చేయాలంటే ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు ఆశీర్వాదాల గురించి చెప్తాడు. ఆయన ఆ సంవత్సరం విత్తనం వేసి 100 ఫలము పొందాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించగా ఇదిగో అతని కలిగిన గొర్రెలు గొడ్లు ఆస్తిని చూసి ఫిలిస్తీయులు అసూయపడ్డారు. ఆయన చేసిన ప్రతి ప్రయత్నంలో అనగా తన తండ్రి త్రవ్వించిన బావులు ఫిలిస్తీయులు పూడ్చివేస్తే వాటిని ఆయన తవ్వడం ఆరంభిస్తే తవ్విన ప్రతిసారి జలలు అనగా నీళ్లు పడుతున్నాయి. ఇదిగో గెరారీలు వచ్చి కొట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ నువ్వు తండ్రిగా ప్రార్థన చేస్తే నువ్వు ఇస్సాకులాగా ప్రార్థన చేయొచ్చు. ఇలాగో, ప్రభువా, ఇస్సాకు ప్రయత్నములన్నిటిలో ఆ సంవత్సరం కరువున్న సంవత్సరంలో ఇస్సాకు విత్తనం వేసే 100 ఫలించింది. గొర్రెలు గొడ్లు ఆస్తి విస్తారంగా కలిగినాయి. అతడు ఆ సంవత్సరము బావిలు తవ్వితే ప్రతి బావి 1 కాదు 2 కాదు 3 కాదు. అతని ప్రయత్నాలంతా కూడా సక్సెస్ ఇచ్చావు. అలాగూ నాకు సక్సెస్ అని ప్రార్థించవద్దు. అది ఆత్మ సంబంధమైన ప్రార్థన కాదు. నీ ప్రార్థన ఎలాగుండాలంటే దాని ద్వారా ఆ దేశస్థులు ఇస్సాకు దగ్గరకు వచ్చి అంటాడు, ఇస్సాకు అడుగుతాడు, ఎందుకు నన్ను వెతుక్కుంటూ వచ్చారు? నేను మీతో గొడవ పడలేదు కదా, నేను మీకు దూరమై వచ్చేసాను కదా అనంటే, యెహోవా నీకు తోడై ఉండడం చూచాము, నీతో సమాధాన పడ్డానికి వచ్చాం. నువ్వు ఇస్సాకులాగా తండ్రివైతే నువ్వు చేయాల్సిన ప్రార్థన, నా ప్రయత్నాల్లో నాకు ఫలితము దయచే కాదు, ఆ ఫలితము ద్వారా నిన్ను ఎరుగని వారు నా ఆశీర్వాదాలు చూచి నిన్ను బట్టి సంతోషించాలి ప్రభువా. భయపడ్డారు అక్కడ వాళ్ళు ఇస్సాకును చూచి. ఇస్సాకు ఒక పరదేశి, వాళ్ళు ఆ దేశస్థులు. ఏమన్నాడు 27వ కీర్తన చివరి వచనములో, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు, ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ఇస్సాకులాగా ప్రయత్నాల్లో ఆశీర్వదించు, అడుగు, బట్ అక్కడ ఆగిపోవద్దు. ప్రభువా, నన్ను నీవు ఇస్సాకులాగా ఆశీర్వదించి ఆశీర్వాదాల ద్వారా అనేకులు వీడితో పెట్టుకోకూడదు, వీడి పక్షంగా దేవుడున్నాడు, ఇదిగో ఆయనే వానికి సహాయకుడుగా ఉన్నాడని ఆశ్చర్యపోయి నీ యందు భయభక్తులు నిలుపున్నట్లు నన్ను ఆశీర్వదించు. ఇది ఆత్మ సంబంధమైన ప్రార్థన. ఒకవేళ నీ ఒక యవనస్తుడవైతే నీ ప్రార్థన ఎలాగుంటుంది సహజంగా అంటే, సహజంగా మన ప్రార్థన, ప్రభువా యోసేపులాగా నన్ను ఆశీర్వదించు. బానిసగా కొనిపోబడిన యోసేపును ఐగుప్తు సింహాసనం ఎక్కించావు, ఫరోతో సమానునిగా చేశావు, ఇలాగో నా జీవితాన్ని హెచ్చించు అని సహజంగా మనము ప్రార్థన చేస్తాం. లేకపోతే కాస్త భక్తి కలిగిన యవన బిడ్డలైతే, అయ్యా యోసేపులాగా నేను ఏ శోధనలో పడకుండా నన్ను కాపాడు అని నీవు ప్రార్థన చేయొచ్చు. ఇది సహజంగా మనం చేసే ప్రార్థన. కానీ ఆత్మతో కూడిన ప్రార్థన ఎలాగుంటుందంటే, యోసేపు ఒక మాట అంటాడు 50వ అధ్యాయం 20వ వచనము, బహు ప్రజలను బ్రతికించున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఆత్మ సంబంధమైన ప్రార్థన ఎలాగుంటుందంటే, యోసేపులాగా నన్ను దీవించు అనేది కాదు, యోసేపులాగా నేను బహుజనులకు దీవెనకరముగా ఉండునట్లు నన్ను ఆశీర్వదించు. ఒక్కోసారి ఇది ఎలాగనిపిస్తుందంటే, మనకు అత్యాశేమో నన్ను ఆశీర్వదించేదే గొప్ప అనుకుంటే నా ద్వారా బహుజనులు ఆశీర్వదింపబడాలి. దేవుడు అంటున్నాడు ఈడ, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ భూదిగంత నివాసులందరూ యోసేపులాగా ఆశీర్వదించు అని అడుగు, యవనస్తుడా యవనస్తురాలా. బట్ అది ఎలాగుండాలి అనంటే, ఓ ఎవరడా నీ ప్రార్థన,
నేను అనేకులకు బహుజనులకు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండేటట్లు నన్ను ఆశీర్వదించు. నా స్థాయి పెరగడం ముఖ్యం కాదు, పెరిగే నా స్థాయిని బట్టి అనేకులు ఆశీర్వదింపబడాలి, అనేకులకు నేను దీవెనకరమైన వ్యక్తిగా ఉండాలి. ఒకవేళ నీవు యవనస్తురాలు అయితే, ఎస్తేరులాగా సహజంగా అయితే మనము కేవలము యూదులకు అపాయము నుండి తప్పించబడాలి. ఇది ఎస్తేరు చేసిన ప్రార్థన. 3 దినాలు తాను తన చలికెత్తులు దేవునికి చేసిన విజ్ఞాపన. యూదులందరూ చేసిన విజ్ఞాపన ఏంటి? ఎంతవరకు చేశారు ప్రార్థన? అయ్యా, ఈ దుష్టుడైన హామాను మాకు విరోధముగా కుట్ర చేశాడు, ఆజ్ఞ జారీ చేయబడింది, ఈ రోజు రేపు అది ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది, మా ప్రాణాలని కాపాడు, మమ్మల్ని రక్షించు అనే ప్రార్థన చేశారు. ఇది సహజంగా చేసే ప్రార్థన. కానీ అక్కడ వచ్చిన రిప్లై మనం చూస్తే, యూదులకు భయపడ్డారు, యూదా మతమును అవలంబించారనే మాటలు. సో నువ్వు ఒక యవనస్తురాలుగా దేవునికి ఏమని ప్రార్థన చేయాలి అని అంటే, ఎస్తేరులాగా నా ప్రార్థన ఆలకించి మా అమ్మను, మా నాయన్ని, మా తాతను, మా నాయనమ్మను, మా అమ్మమ్మను, ఇదిగో మా అక్క బిడ్డను, మా అన్న బిడ్డను ఆశీర్వదించు అని ప్రార్థన చేయడం కాదు. నీవు మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తుండగా, ఇదిగో నా ప్రియులను ఆశీర్వదిస్తుండగా, ఆశీర్వాదాన్ని చూచినటువంటి ప్రజలు నీ యందు భయభక్తులు నిలపాలి. ఆఫ్టర్ ఆల్ వీళ్ళెందరా? యూదులు, ఆ దేశంలో పరాయి వారు. ఎస్తేరు తల్లిదండ్రులు లేని ఒక పిల్ల. ఆశ్చర్యపోవాలి. శాసనాలు మార్చడం అసాధ్యమైన సమయంలో శాసనాలు మార్చాడు. నీవు ఒక లీడర్ అయితే, నీ కుటుంబాన్ని నడిపించే ఒక నాయకుడు అయితే, నీ సంఘాన్ని నడిపించే ఒక నాయకుడు అయితే, నీవు చేయవలసిన ప్రార్థన సహజంగా అయితే, ఇశ్రాయేలీలు మోషే, ఇదా మీరేలా నాకు మొరపెట్టుచున్నారు, సాగిపోండి. ఏమని మొరపెట్టారు? ఏమని మొరపెట్టారు? అయ్యా, అక్కడి నుంచి తీసుకొచ్చావు, ఇదేంది ఇది? ఎర్ర సముద్రాన్ని పెట్టేశావు, ఎర్ర సముద్రాన్ని పెట్టేశావు. వెనక చూస్తే ఐగుప్తులు తరుక్కొని వస్తున్నారు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు. ఇదే ప్రార్థన వాళ్ళు చేసింది. బట్ దేవుడిచ్చిన రిప్లై ఏంటి? అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఇదిగో దేవుడు వారి పక్షముగా యుద్ధము చేయుచున్నాడు, మనము తిరిగి వెళ్ళదము రండి అని చెప్పి ఐగుప్తీయులు వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశారు. నీవు ఒక నాయకుడు అయితే నువ్వు చేయాల్సిన ప్రార్థన, ప్రభువా మా పక్షముగా నువ్వు ఉన్నావని, నీవు మా పక్షముగా కార్యాలు జరిగిస్తున్నావని ఇదిగో అన్య జనులు ఎరుగునట్లు మా సంఘము పట్ల, నా కుటుంబము పట్ల నీవున్నావు. ఆ రోజు ఫరో గుర్తించారు, ఫరో సైన్యము గుర్తించింది, దేవుడు వారితో ఉండి యుద్ధము చేస్తున్నాడని. ఆ రీతిగా నీవు మా పక్షమున ఉన్నావని అన్ని జనులు గుర్తించేటట్టు చేయి ప్రభు అని నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఆలకించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. అంత మట్టుకే కాదు, నీవు ఒక తండ్రిగా, మోషేలాగా ఒక నాయకుడిగా, నాయకులు లేని కుటుంబాల్లో నాయకురాండ్రు, ఒకవేళ భర్తలు లేనటువంటి పరిస్థితిలో నాయకురాలుగా మోషే ప్రార్థన చేశాడు. ఏమీ లేకపోయినా వీళ్ళు తట్టుకోలేరు, వీళ్ళు ఓర్చుకోలేరు. వీళ్ళు ఓర్చుకోలేరు, తట్టుకోలేరు. వీళ్ళు సనగడం, కొనగడం, ఆయనపై మొర పెట్టడం. ఏవి లేవు, నీళ్లు లేవు, మాంసం లేదు, ఇక్కడ ఆహారం లేదు, ఇదే సనుగొనుగులు. ఆయన పోయి ప్రార్థన చేస్తాడు. దేని కొరకు ప్రార్థన చేశాడు మోషే? అయ్యా, ఆహారం లేదంటున్నారు, మాంసం లేదంటున్నారు, కొంతసేపు అయితే నన్ను రాళ్లతో కొట్టేటట్టున్నారయ్యా, నన్ను రాళ్లతో కొట్టేటట్టున్నారయ్యా. విజయబాబు ఇటు పిలుచుకొని కూర్చోచ్చి వాళ్ళ వైపు తిరుగు. ఇదే ప్రార్థన చేశాడు. వాడు దేవుడే కార్యం జరిగించాడండి.
ఎక్కడో యెరికోలో ప్రాకారం మీద వేశ్యగా ఉన్నటువంటి రాహాబు వేగు చూడ్డానికి వెళ్ళిన వారితో చెప్పిన మాటలేంటి? మీ దేవుడు అరణ్యములో ఏం చేశాడో, అరణ్యములో మీరు వచ్చేటప్పుడు ఓగురాజుకు సిహోను రాజుకు ఏం చేశాడో మేము విన్నప్పుడు మా గుండెలు చెదిరిపోయాయి, మా ధైర్యము చెడిపోయింది. మన ప్రార్థన ఎలాగుండాలంటే, అయ్యా ఈ సంవత్సరంలో మాకేది కొదువని మేము ప్రార్థన చేస్తే మోసేలాగా నువ్వు మాకు ఇచ్చి అని ప్రార్థన చేయడం కాదు గొప్ప. నీవు మాకు ఇస్తున్న వాటిని బట్టి, నువ్వు మాకు ఇవ్వబోతున్న వాటిని బట్టి ఇతరులు చూచి వారు నీకు భయపడునట్లు. భయపడమే కాదు, ఆమె ఏం చేసింది? రాహాబు ప్రభునందు విశ్వాసం ఉంచింది. ప్రభుని విశ్వసించి ఆమె వేగు చూడ్డ వచ్చిన వారికి ఆమె వాళ్ళని మిస్గైడ్ చేసి ఆమె ఇంటి వారు రక్షణ పొందారు. ఏమని అడగాలి ప్రార్థన? ఆత్మ సంబంధమైన ప్రార్థన అంటే, బ్లెస్ మీ లార్డ్, మీట్ ఆల్ మై నీడ్స్, నా అక్కర్లన్నీ తీర్చు. బట్ ఆ అక్కర్లు నువ్వు తీర్చుతున్న విధానము అన్య జనులు చూచి నీ యందు విశ్వాసం ఉంచేటట్టు చెయ్య, నీ యందు విశ్వాసం ఉంచేటట్టు చెయ్యి. ఒకవేళ నీ ఒక సిక్ పర్సన్ అయ్యుండి, ప్రభువా ఈ సంవత్సరంలో అయినా నన్ను బాగు చేయవా, నన్ను స్వస్థపరచవా అని నీవు అడుగుతూ ఉంటే అది సహజ సిద్ధమైన ప్రార్థన. కానీ ఆత్మ సంబంధమైన ప్రార్థన ఎలాగుంటుందో తెలుసా? మార్క్సు వార్త 2వ అధ్యాయము మొదటి 12 వచనాల్లో కపెర్నహూములో ఒక పక్షపాతము గల వాడిని తీసుకొచ్చారు. స్థలము లేనందున కప్పిప్పి కప్పు నుంచి కిందకి దింపారు. అప్పుడు యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చూచి, కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని స్వస్థపరిచాడు. ఇది జరిగింది. ఒకవేళ నువ్వు సిక్ పర్సన్ గా ఉండి, లేక ఎవరికి సిక్నెస్ ఉన్నా వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన ఎలాగుండాలి అని అంటే, ప్రభువా వీళ్ళని స్వస్థపరచు. ఆగిపోవద్దు అక్కడ. ఆ స్వస్థత ద్వారా ఒకవేళ వాళ్ళు పాపములో ఉంటే వాళ్ళకి పాప క్షమాపణ పొందేటట్టు చేయి. ప్రభువా వారిని స్వస్థపరచు, లేక నన్ను స్వస్థపరచు. తద్వారా అక్కడున్న మాట, అప్పుడు అనేకులు దేవుని మహిమపరిచిరి. అనేకులు దేవుని మహిమపరిచారు. నా ఆశీర్వాదము, నీవు కోరే ఆశీర్వాదము, నీవు చేసే ప్రార్థన ఎలాగుండాలంటే నీ కొరకే అయితే దట్ ఈస్ నాట్ ద ప్రేయర్ ఆఫ్ స్పిరిట్. ఆత్మ సంబంధమైన ప్రార్థన కాదు, అది స్వార్థపూరితమైన ప్రార్థన. అంటే దానికి ఇవ్వడా, దీనికి ఇస్తాడంటే ఇస్తాడు, దానికి కూడా ఇస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఎంత ఇస్తాడంటే అంతే ఇస్తాడు. నీవు ఆత్మ సంబంధముగా ప్రార్థించినప్పుడు, ఆత్మ సంబంధంగా ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఒకవేళ నీవు మంచి తల్లిదండ్రులు అయితే, లాస్ట్ అంటే ప్రసంగం లాస్ట్ కాదు, ఇంకా నాకు కొంత గొంతు ఉంది. నువ్వు మంచి తల్లిదండ్రులు అయితే, ఒకవేళ మత్తయి సువార్త 20వ అధ్యాయము 20-21 వచనాల్లో చెప్పబడిన జబదయ కుమారుల తల్లిలాగా నీవు దేవుని యొద్ద విజ్ఞాపన చేయొచ్చు. ఏమని? ఆమె ఏం ప్రార్థన చేసిందమ్మా? నీ రాజ్యంలో నీ కుడి పక్కన పెద్దోడేడా చిన్నోడేడు, ఇంకెవ్వడికి ఛాన్స్లే. ఇదా ఎంత స్వార్థపూరితమైందో. దానికే యేసయ్య అన్నాడు, ఏమడుగుతున్నావమ్మా నువ్వు? అది నా వశంలో లేదు, అది ఎవరికైనా ఏర్పరచున్నాడో ఆయనకే తెలియదు. కుడి వైపున ఎవడుంటాడో, ఎడమ వైపున ఎవరుంటారో, ఆయన ఎవరికి సిద్ధపరిచాడో. ఈయన ఫస్ట్ ఇన్విజిలేటరే. దిద్దే వాళ్ళని ఏమంటారు?
పేపర్లు కరెక్ట్ చేసేవాళ్ళని. ఫస్ట్ కరెక్షనే ఇక్కడ ఆయన, దాని తర్వాత సెకండ్ కరెక్షన్, థర్డ్ కరెక్షన్ అక్కడ ఇద్దరున్నా, తండ్రి అయిన దేవుడు ఆత్మ అయిన దేవుడు ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు కూడా కరెక్ట్ చేసి ముగ్గురు కరెక్ట్ చేసిన తర్వాత అప్పుడు మార్కులు పడేది మనకు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, అది నేను చెప్పలేను, నా వశంలో లేదు. ఎవరికి సిద్ధపరచండి, అక్కడికి పోయిన తర్వాత నాకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు, బట్ ఆ ఒపీనియన్ అక్కడ ఆయన దాన్ని అంగీకరించాలి కదా. మంచి తల్లిదండ్రులుగా ఈ సంవత్సరంలో నీ బిడ్డల కొరకు నీవు ప్రార్థన చేయి. వారి గురించి నీవు దేవుణ్ణి, ఆమె గొప్పది అడిగింది, గొప్పవి అడుగు. బట్ దేవుడు వారికి అనుగ్రహించింది మనం జ్ఞాపకం చేసుకుంటే, వారిద్దరిని దేవుడు గొప్పగా వాడుకున్నాడు. వారి వలన అనేకులు రక్షణలోకి వచ్చారు. అట్ లాస్ట్ దే హ్యావ్ బికమ్ ఎ మార్టియర్స్, హతసాక్షులు కాగలిగారు. నువ్వు చేసే ప్రార్థన తల్లిగా తండ్రిగా, ఒక జబదయ్య కుమారుల తల్లిని ఆదర్శంగా తీసుకొని బిడ్డల కొరకు ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా ఇదిగో ఇంటర్వ్యూలో, వివాహ విషయంలో, ఉద్యోగాల విషయంలో, వాళ్ళు స్థిరపడే విషయంలో, ఎట్సెట్రా ఎట్సెట్రా, నీ యవ్వన బిడ్డల కొరకు, నీ చిన్న బిడ్డల కొరకు నువ్వు చేసే ప్రార్థన వెనకాల నీకుండవలసిన ఆత్మ సంబంధమైన ఆలోచన ఏంటంటే, అది ప్రజలకు దీవెనకరముగా ఉండాలయ్యా, ప్రజలకు సంతోషకరముగా ఉండాలి, నీకు మహిమకరముగా ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, నువ్వు అత్యధికముగా ఆశీర్వదింపబడాలంటే వాళ్ళకి ఆ దినాన తెలియదు. అందుకనే వాళ్ళు చేసిన ప్రార్థనలు అక్కడి వరకు. ఇప్పుడు మనకు దేవుడు వాక్యం ఇచ్చి, మోషే దగ్గర బైబుల్ లేదు, ఎస్తేరు దగ్గర బైబుల్ లేదు, రాహాబు దగ్గర బైబుల్ లేదు. ఇదిగో ఇలాగూ ఇప్పుడు మనం చెప్పుకున్న వారందరిలో మనకు దేవుడు వాక్యం ఇచ్చి, ఇలాగూ ప్రార్థన చెయ్యి, ఇలాగు నువ్వు ప్రార్థిస్తే నీవు అత్యధికముగా ఆశీర్వదింపబడతావు. మొదటి మార్గం అది. రెండవది మనము చదువుకున్న ఈ సువార్త వాక్యములోనే ఉంది. ఈ మధ్య ఈ 2-3 రోజుల నుంచి గోల, ఏం గోల, వాట్సాప్ లో, ఫేస్బుక్ లో ఇష్యూ ఇదా 31 తేదీ సాయంకాలం మొక్తానే హ్యాపీ న్యూ ఇయర్ సార్, గుడి అవుతానే మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ సార్, మళ్ళీ వాచ్ నైట్ సర్వీస్ కి ముందు హ్యాపీ న్యూ ఇయర్ సార్, అయిపోయిన తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ సార్, ఇప్పుడు గుడికి వస్తానే హ్యాపీ న్యూ ఇయర్ సార్, గుడి అయిపోతానే మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఈ గ్రీటింగ్స్ లో కొంతమంది విషెస్ ఎలాగున్నాయంటే, దేవా నా ప్రణాళికలన్నిటినీ కూడా ఆశీర్వదించు అంటే వాళ్ళ ఉద్దేశము, వాళ్ళకి ఎవరికి విష్ చేస్తున్నారో, దేవుడు ఈ 24వ సంవత్సరంలో నీ ప్రణాళికలన్నిటిలో కూడా దేవుడు నిన్ను దీవించునుగాక, అనగా నీ ప్రణాళికలు ఆయన నెరవేర్చునుగాక అని విష్ చేస్తున్నారు. కొందరి విషెస్ ఎలాగున్నాయంటే, నీ ప్రణాళికలకు, నీ ప్లాన్స్ కి ఏ ఆటంకాలు వచ్చినా దేవుడు వాటిని తీసివేయునుగాక అన్నటువంటి శుభములు విషెస్ చెప్పారు. కొందరైతే అద్భుతకరం, ఆశ్చర్యకరంగా దేవుని ఎరిగిన ప్రజలు చెప్పిన మాట, డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్, ఏ ప్రణాళికలు పెట్టుకోవద్దు, నీ సొంత ప్రణాళికలతో నీవు సంవత్సరాన్ని ఆరంభించవద్దు. నీ ప్రతి ప్రణాళిక కూడా దేవుని చిత్తానుసారమై ఉండాలి. యాకోబు భక్తుడు అంటాడు కదా, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండి అని చెప్పుకుని వారులారా, మీ జీవమే పాటిది, మీరు ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు, కనుక ప్రభు చిత్తమైతే. సో నీ సొంత ప్రణాళికలు కాకుండా దేవుని చిత్తముతో కూడినటువంటి ప్రణాళికలు నువ్వు కలిగి ఉంటే నీవు అత్యధికముగా ఆశీర్వదింపబడతావు. యేసయ్య ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట, యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనంలో, నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు గాని నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే వచ్చాను.
అదే నాకు ఆహారము పానీయము అని అంటాడు. ప్రియ దేవుని సంగమా, నీ ప్రణాళికలు పక్కన పెట్టు, నీ ఆలోచనలు ప్రక్కన పెట్టు, నీ ఇష్టం ప్రక్కన పెట్టు. దేవుని ఇష్టం వైపు చూడు, దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించు. నీ ఒక యవనస్తుడు అయితే జాగ్రత్త. నీ ఇష్టము దగ్గర దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక ఉందో లేదో ఆలోచన చేయి. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, 14వ అధ్యాయం 7వ వచనంలో. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు తనకు ఇష్టము కలిగెను గనక తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి అలిగి మూతి ముడుచుకొని కొట్లాడి, మీరట చేస్తే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను, నేనేమైనా చేసుకుంటాను, ఆమె ఎడల నాకు ఇష్టము కలిగింది, సో ఆమె నా ఇష్ట ప్రకారము నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. వద్దురా, ఆహా నేను చేసుకోవాలి. వదిలేశారు, చేశారు. ఏమైంది? ఎన్ని రోజులు కాపురం? నాకు ఇష్టమైంది కనుక నేను యవనస్తునిగా నేను ఇది చేస్తాను అది చేస్తాను కాదు. ప్రభువా, ఇది నాకు ఇష్టమైంది కాబట్టి ఇది నాకు దయచేయి. ఉన్నారు పనికి మాలిన ప్రార్థనలు చేసే యవనస్తులు లేకపోలేదు. ఏం ప్రార్థన చేస్తారా? చాలా విచిత్రమైన ప్రార్థనలు ఉంటాయి. సేవకులు కాబట్టి మేము వింటూ ఉంటాం. మాకు సంబంధించిన పోస్టింగ్స్ లో సేవకులు తెలియపరుస్తూ ఉంటారు వాళ్ళ అనుభవాలు. ఇదా ప్రభువా, గుడికి పోతావా? యవనస్తుడు ప్రార్థన చేసుకున్నాడంట. ప్రభువా, రాత్రి ఫుల్లుగా వేసేసాను ప్రభువా, గుడికి పోతున్నాను, ఎక్కడ ఎవరి దగ్గర నా వాసనే రాకూడదు ప్రభువా. ఇదా చేస్తున్నారు, చేసి పంపడం లేదా కొంతమంది తల్లులు? ఇప్పుడు తెలియదులే. ప్రభువా, ఇటు పరీక్షలు ఆయన పోతున్నాడు, మ్యాథ్స్ కొంచెం కష్టం కాబట్టి 2 చిట్టాలు ఇంపార్టెంట్ కంపల్సరీ లెక్కలు ఉంటాయి, అవి 2 బిట్లు పెట్టి పంపిస్తున్నాము, వాడు స్క్వాడ్కు దొరకకుండా సహాయం చేయి ప్రభువా. చేయడం లేదా? నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడాన్ని దేవుణ్ణి నీ ఇష్టం కొరకు రాగబాక. సంసోను తల్లిదండ్రుల్లాగా దేవుడు ఓకే అంటాడు నీ పోరు పడలేక. రే, నీవు అనుభవిస్తే తెలుస్తాది, పో, నష్టపోతావు. నీకు ఏది ఇష్టమో కాదు, ఆ ఇష్టము వెనకాల నీ ఇష్టము దేవుని ఇష్టమా కాదో అన్న ఆలోచన చేసి నువ్వు ప్రభువుని అడిగితే, దాని ప్రకారం నువ్వు ముందుకు నడుచుకుంటే నీ జీవితము అత్యధికముగా ఆశీర్వదింపబడతాది. మనకు ఇష్టం లేనివి కూడా ఉంటాయి, బట్ దేవుని చిత్తం అది. దేవుని చిత్తం. యోనాకి అస్సలు ఇష్టంలే నినివేకి పోయి వాళ్ళకి సువార్త చెప్పడం. ఎందుకంటే వాళ్ళకి పోయి సువార్త చెప్తే నినివే ప్రజలు రక్షింపబడతారు. ఇది ఆయనకి ఇష్టంలే. దేవునికి ఇష్టం. దేవుని ఇష్టం నెరవేర్చడానికి ఈయనకి ఇష్టంలే. ఈయన దానికి భిన్నంగా ఆ తర్షీసుకు వాడెక్కబోతున్నాడు. దేవుడు జరిగించుకోలేదా? మెడ వంచి ఇష్టం లేకపోయినా ఆడేమో చేప కడుపులో, ప్రభువా మరణ పాశములు నన్ను చుట్టుకొనున్నాయి, పాతాళ వేదనలు నన్ను చుట్టుకొనున్నాయని ఇలాంటి ప్రార్థనలు చేశాడు. కక్కితే దేవునికి వందనాలు చెప్పాడు, నినివేకపోయి ప్రకటన చేశాడు. వాళ్ళు మారు మనసు పొందుతారు, ఏడా పొందకుండా ఉంటారేమో అన్న ఆశతో కూర్చొని ఉన్నాడా. పొందాలి అన్న ఆశ కాదు, వీళ్ళు పొందకుండా ఉంటే దేవుడు వీళ్ళని మొత్తుతాడు, శిక్ష వస్తుంది అన్న ఆశతో ఉన్నాడు. ఏ మట్టుకు ఇష్టం లేదు. ఏం యోనా ద్వారా కాకుండా ఉంటే దేవుడు ఇంకొకరిని పంపలేడా? ఇంకొకరి ద్వారా నినివే ప్రజలను దేవుడు తన వైపుకి తిప్పుకోలేడా? మన ప్రార్థన ఎలాగుండాలంటే, నీకు ఇష్టము లేకుండా నీకు ఇష్టమైన దాన్ని నాకు అయిష్టమై నేను యోనాలేగా తప్పు మార్గంలో వెళుతుంటే నా మెడబట్టి ఒకటి తట్టి నన్ను సరైన మార్గంలో నడిపించు ప్రభువా.
నా ఇష్టాని ప్రకారం కాకుండా నీ ఇష్ట ప్రకారము నన్ను జీవింపచేయని ప్రార్థించు. అలాంటి అడుగులే, నువ్వు అత్యధికముగా ఆశీర్వదింపబడతావు. ఈ పని ఆయన చేయకుండా ఉంటే యోనా గ్రంథం అనేది మనకు బైబిల్లో వచ్చేది కాదు. దేవుడు మన మెడ వంచి మనకు ఇష్టము కానిది దేవునికి ఇష్టమైనది జరిగించుకోగలడు, గుర్తుంచుకో. బట్ దేవుని ఆశ ఏంటంటే అన్నిసార్లు యోనాలాగా మనలను హ్యాండిల్ చేయడానికి దేవుడు ఇష్టపడడు. జాగ్రత్త. కొలసీ పత్రిక 1:10 అంటాడు పౌలు, ఆయన చిత్తమును మీరు సంపూర్ణముగా గ్రహించిన వారై. చాలా సార్లు దేవుని చిత్తాన్ని జరిగించడానికి అసలు సంపూర్ణంగా గ్రహిస్తే కదా మనము జస్ట్ 1-2 ప్రార్థనలు చేస్తాం, వాళ్ళ మీద ఇళ్ళ మీద ఆధారపడతాం. ఆ సిస్టర్ ప్రార్థన చేసి చెప్పండి, బ్రదర్ ప్రార్థన చేసి పెట్టి చెప్పండి, వాళ్ళు చెప్పే లోపలే మనం డెసిషన్ తీసుకొని ఉంటాం. నీకు లేని భారం వాళ్ళకి ఎలాగొస్తుంది? దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నువ్వే తెలుసుకోవాలా, దేవుని ఇష్టం. అక్కడ ఎపఫ్రా ప్రార్థన గురించి చెప్తాడు కొలసీ పత్రిక 4:12 ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలని ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుచున్నాడు అని పౌలు పత్రిక రాస్తాడు. ఎపఫ్రా మీ గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన అంటే ప్రార్థనలో ఒక పోరాటం. దేని కొరకంటే మీరు దేవుని చిత్తమును సంపూర్ణముగా గ్రహించి దానిలో నిలకడగా ఉండాలని. చాలా మంది దేవుని చిత్తాన్ని దేవుని ఇష్టాన్ని తెలుసుకుంటారు కానీ ఉండరు, దాంట్లో ఉండరు. ఏదో సాకులు చెప్తారు, ఏదేదో నెపాలు చెప్తారు, ఎన్నో రీజన్ చెప్పి మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి తాపత్రయపడుతుంటాం. ఇదా ఎస్పెషల్లీ దేవుని చిత్తం అంటే ఎక్కువగా మనం పెళ్లిళ్ళ దగ్గరే, మిగిలిన వాటి దగ్గర తక్కువే. ఉద్యోగ విషయమైనా, ఇల్లు కట్టుకునే విషయమైనా, లేక ఎట్సెట్రా ఇదే ఎక్కువ మనకు. దేవుని చిత్తమో కాదో, ఒక పక్క ప్రభువా నీ చిత్తం అయితే అని దేవునికి ప్రార్థన చేస్తూనే బ్రదర్ ఇట్లా భలే కలిసి వచ్చేసినాయి, అన్ని భలే కలిసి వచ్చేసినాయి కాబట్టి మేము ప్రొసీడ్ అయిపోయినాం. ఏమ్మా దేవుని చిత్తాన్ని కనుక్కున్నారా? నాకు ఆ రోజు ఇలాంటి వాక్యం వచ్చింది. వాక్యము సంపూర్ణంగా గ్రహించకుండా ఒకసారో 2 సార్లు ఓహో ఇలాగొచ్చేసింది కదా అని ఇదే దేవుని చిత్తమని వెళ్ళిపోవడం, సతికలు పడిపోవడం, మళ్ళీ పశ్చాత్తాపడడం చాలా మన అనుభవాలు. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, 2024వ సంవత్సరం నీవు అత్యధికముగా మునపటి కంటే అధికమైన మేలు నువ్వు అనుభవించాలి అనంటే ఆత్మతో కూడిన ఆత్మ సంబంధమైన ప్రార్థన చేయి. నీ ప్రణాళికలు ఏమి కూడా దాని విషయం ఎక్కువ ఆలోచించద్దు, చింతించవద్దు. నీవు నీ ప్రతి ప్రణాళిక నీ విషయంలో దేవుని ఇష్టమేంటో దేవుని చిత్తమేంటో తెలుసుకుని అడిగే. నువ్వు అడిగేసే అది నీకు అత్యధికమైన కరువు వచ్చింది గెరారు దేశంలో. ఇసాకు బయలుదేరుతున్నాడు. ఎక్కడికి ఇసాకు బయలుదేరుతున్నావు? అయా కరువు ఉంది, నాకు పశువులు ఉన్నాయి, చస్తా బేమీడ. ఇక్కడే ఉండు. నువ్వు ఎక్కడ ఉండడం నేను నిన్ను ఆశీర్వదిస్తాను. సరే ప్రభువా. అక్కడే ఉన్నాడు. ఆయన ప్లాన్ అక్కడికి వెళ్ళాలని, కానీ అక్కడ ఆశీర్వదింపబడాల. మోయాబుకు పోతే నా ఫ్యామిలీ సర్వైవ్ అయిపోతుంది అని వెళ్ళింది నయోమి ఎలీమెలకులు. బట్ మళ్ళీ బెత్లెహేముకు వస్తే గాని వాళ్ళు రిమైనింగ్ ద్వారా ఆశీర్వదింపబడలేదు. దేవుని చిత్తములో దేవుని ప్రణాళికలతో నీవు అడుగులు వేయగలిగితే నువ్వు అత్యధికముగా ఆశీర్వదింపబడతావు. గుర్తుంచుకో, మనం అల్పాయుష్కులము. ఎన్నో ప్లాన్లు వేసుకుంటే సరిపోదు.
పేతురు భక్తుడు అంటాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకుండా తన వెదవులను కాచుకోవాలి. చెడుతనాన్ని అసహించుకోవాలి, విసర్జించాలి. మంచి దినాలు చూడగోరుతున్నావా? అత్యధికముగా మునపటి దినాలన్నిటికంటే అత్యధికముగా ఆశీర్వదింపబడాలనుకుంటున్నావా? ప్రే విత్ ద స్పిరిట్. ఆత్మ నడిపింపులో ప్రార్థన చేయి. దేవుని చిత్తములో నీ యొక్క అడుగులు ముందుకు వేయి. అత్యధికముగా ఆశీర్వదించబడతావు. యేసయ్య పనిచేశాడు భూమి మీద. అన్ని నామముల కన్నా పైనామము అత్యధికముగా ఆ నామము హెచ్చించబడింది. అలాంటి కృప మనకు, మన కుటుంబాలకి, సంఘానికి ఆత్మదేవుడు దయచేయునుగాక. ఆమేన్. జీవము గల దేవా, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీ నామానికి స్తోత్రాలు, వందనాలు. ఎలాగూ ప్రార్థన చెయ్యక బహుశా మేము ఎన్ని సంవత్సరాలు చాలా దీవెనలు కోల్పోయినామేమో. నువ్వైతే మాకు ఆత్మనిచ్చావు. మేము ఎలాగూ ప్రార్థన చేయాలో తెలియక మేము సతమతం అవుతుంటే మాకు నీ ఆత్మనిచ్చి, ఎదుగునైనా ఆత్మ సంబంధమైన ప్రార్థనకు 67వ కీర్తన మాకు ఒక ఉదాహరణగా చూపి, ఇలాగూ ప్రార్థించండి, మీరు అత్యధికముగా ఆశీర్వదింపబడతారు. మీ వల్ల ఎంత గొప్ప పనులు జరుగుతాయో, దేవునికి ఎంత మహిమ వస్తుందో అని చెప్పావు. నీ చిత్తములో మేము అడుగులేయాలని, నీ ఇష్టం నెరవేర్చువారముగా ఉంటే అత్యధికముగా మేము హెచ్చించబడతాం, ఆశీర్వదింపబడతామని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసు వలన మన హృదయములకు, తలంపులకు భద్రముగా కావలుండి కాపాడునుగాక. ఆమేన్.